కామారెడ్డిల కుండపోత కాదు డ్రమ్ముల పోతనే వరద తాకుడు తాకితే 15-20 కాళ్ళు పడవల్లకి ఎట్లా కొట్టుకపోతున్నాయో. ఏ గల్లీలో చూడు మొక్కల లోతు కాలువలు. ఇళ్లలో చిక్కవాడులను తాళ్లతోటి చిన్నగా బయటికి తీసుకొచ్చేండ్రు. అగో పోలీసులు ఎట్లా మోసుకొస్తున్నారో. ఇళ్లలో ఉండే పరిస్థితి లేనందుకు ఇంకో తావులకు తీసుకుపోతున్నారు అందరినీ. తిండి తిప్పలంతా సర్కారు వాళ్ళే చూసుకుంటున్నారు. కొందరు బంగ్లాలు వాటర్ ట్యాంకులు ఎక్కినారు. కొండాపూర్ దగ్గర పలుగుట్ట తండాను ముంచినంత పని అయ్యింది. నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, లింగంపేట, పిట్లం, బిక్కనూరు, రాజంపేట, గాంధార్ ఏరియాలలో వాగులు వంగి చెరువులు కట్టలు దిగుతున్నాయి. దోమకొండ దగ్గర కారు చిక్కబడితే కాపాడటానికి జేసీబీ దగ్గరకు పోగానే ఆయనతో కొట్టుకపోయింది. ఇద్దరు వరదల పడ్డారు. కారు పట్టుకొని అట్లనే పోయిర్రు. ఎంత దూరం పోయినరో ఏమో పాపము. చాలా ఏరియాలలో తవ్వలే బంద్ అయినాయి అంటే చూడుండ్రిగా. కామారెడ్డి, ఎల్లారెడ్డి నడుమ నీళ్లు తప్ప రోడే అగుపడతలేదు. అగో బిక్నూర్ దగ్గర రైలు పట్టాల కిందికెళ్ళి నీళ్లు ఎట్లా వారుతున్నాయో. పరిస్థితి డేంజర్ ఉందని ఆ రూట్ లో కొన్ని రైళ్లు బంద్ చేస్తే కొన్ని ఇంకో దిక్కు మలిపారు. ఇంత వరద పెరుగుతుండే వరకు పబ్లిక్ ఇళ్లకెళ్ళి బయటికి రావద్దని ఆఫీసర్లు కోరి రేపు కామారెడ్డి జిల్లాలో స్కూళ్లు కాలేజీలకు సెలవు ఇచ్చారు. మెదక్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి. దూప్ సింగ్ తండా మీదకి వరద దండెత్తినట్టే ఊరుకొచ్చింది. నా మెదక్లో అయితే హిస్టరీ క్రియేట్ అయిందన్న. పుష్పాలు వాగు మనం పుట్టి పెరిగిన మెదక్లా ఇంత ఫ్లో కాలేదు. రామాయణంపేటను చెలరగట్టినట్టే ఉన్నది. మహిళా డిగ్రీ కాలేజీలో 350 మంది చిక్కబడితే చిన్నగా బయటికి తీసుకొచ్చిండ్రు. పాత మెదక్ జిల్లాలో చానుల కాలువలు వాడుతున్నాయి. చెలరు కుంటల నుండి రోడ్లను తెంపేస్తున్నాయి. బొచ్చడు ఊళ్ళకు తొవ్వలు బంద్ అయినట్టే. 7 కాడికి గేట్లు పెట్టి పోనిస్తలేరు. నక్కవాగులో కారు కొట్టుకపోయింది. అందులో 4 ఉన్నారట. వాగుల్లో వరదలలో చిక్కవడ్డులను కాపాడటానికి స్పెషల్ టీములు దిగినాయి. కామారెడ్డి, మెదక్ జిల్లాలలో ఆగమాగం ఉండే వరకు సీఎం రేవంత్ రెడ్డి సార్ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి పబ్లిక్ కు తిప్పలు కాకుండా చూడాలి, కావాల్సిన సాయం చేయాలని కలెక్టర్లకు ఆర్డర్ వేసిండు.